హాయ్! వెల్కమ్ టు ఆల్ వేదిక్ వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం నసరావుపేటలో సత్తెనపల్లి రోడ్లో ఉన్న స్టేడియంకి ఆపోజిట్లో ఉన్న బాబావారి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు బాబావారికి 4 హారతులు ఈ ఆలయంలో ఇస్తూ ఉంటారు. గురువారం రోజున బాబావారిని ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. మనం టెంపుల్లో అడుగు పెట్టగానే ఎంట్రన్స్లో బాబావారి దర్శనం చిన్న విగ్రహ రూపంలో దర్శనం కలుగుతుంది. సో ఇదే ఆ విగ్రహం అండి. చూడండి బాబావారి ఎంత ప్రశాంతంగా నవ్వుతూ మనకది చూస్తూ ఉన్నారు. ఈ స్థలం భక్తులు బాబావారికి తెచ్చిన కొబ్బరికాయలు ఇక్కడ కొడుతూ ఉంటారు. భక్తులు ఆలయంలోకి వచ్చే ముందు ఈ స్థలంలో కాళ్ళు కడుక్కొని ఆలయం లోపలికి ప్రవేశిస్తారు. ఇది బాబావారి పల్లకి. ప్రతి గురువారం ఈ పల్లకిని అలంకరించి బాబావారిని టెంపుల్ చుట్టూ ఊరేగిస్తారు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అంటూ భక్తితో బాబావారిని ఊరేగిస్తారు. పిలిస్తే పలికే దైవం బాబావారు. ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. బాబావారికి ఇరువైపులా ఉన్న ఈ మూర్తులను గనక మీరు గమనించినట్లయితే, ఒకరు త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామి, మరోవైపు ఉన్న మూర్తి శ్రీ చిన్ని వినాయకుడు. బాబావారి ఏకాదశ సూత్రాలు తెలుసుకుందాం. ఒకసారి షిరిడి సాయిబాబా తన భక్తులకు అభయమిస్తూ చెప్పిన 11 వాగ్దానాలని ఏకాదశ సూత్రాలు అని అంటారు. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. ద్వారకామాయిలో అడుగుపెట్టినంతనే నిరుపేదలు, అర్హులైన వారు సుఖ సంపదలు పొందుతారు. ఈ భౌతిక దేహం తరువాత కూడా నేను అప్రమత్తుడనై ఉంటాను. నా భక్తులను నా సమాధి నుండి నేను రక్షించుకుంటాను. నా సమాధి నుండియే నా మానుష్య శరీరము మాట్లాడును. నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము. నా ఎందెవరికి దృష్టియో వారి అందే నా కటాక్షము ఉంటుంది. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. నా సహాయమును కానీ సలహాను కానీ కోరిన తక్షణమే నేను సమాధానమిచ్చును. నన్ను నమ్మిన వారి కోసం నేను ఎల్లప్పుడూ సజీవుడనై ఉంటాను. నన్ను శరణు వేడిన వారికి ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది అని బాబావారు తన భక్తులకు అభయాన్ని ఇచ్చారు. బాబావారి టెంపుల్ బ్యాక్ సైడ్ శివాలయము, నవగ్రహ మండపము, ధుని, ధ్యాన మందిరము, ఆంజనేయ స్వామి మందిరము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరము ఉన్నాయి. ఇది బాబావారి ధ్యాన మందిరము. భక్తులు ఇక్కడ కూర్చొని బాబాని ధ్యానం చేస్తూ ఉంటారు. అలాగే బాబావారి జీవిత చరిత్రను సప్తాహ పారాయణం కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. బాబావారి బోధనలలో ముఖ్యమైనవి శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే దేవునిపై నమ్మకం, సబూరి అంటే ఓపిక కలిగి ఉండటం. ఇవి అత్యంత ముఖ్యం. బాబావారు ఎల్లప్పుడూ సబ్కా మాలిక్ ఏక్ అని ఎల్లప్పుడూ అంటూ ఉండేవారు. సేవ, దానం. బాబావారు పేదలకు సహాయం చేయడం, జంతువులను ప్రేమించడం, నిస్వార్థ సేవ చేయడాన్ని ప్రోత్సహించేవారు. బాబావారు భక్తుల కోరికలను తీరుస్తూ వారికి మార్గనిర్దేశం చేస్తూ ఆధ్యాత్మికతను బోధించేవారు. పిలిచిన పలికే ఓంకారం, ఓంకారం, ఓంకారం నీ వారం. ఇది బాబావారి ధుని. బాబావారి ధుని గురించి తెలుసుకోవాలంటే ముందుగా షిరిడీలోని మసీదు అంటే ద్వారకామాయిలో బాబా వెలిగించిన పవిత్ర అగ్ని గురించి అర్థం చేసుకోవాలి. ధుని యొక్క విశిష్టత. బాబావారు తన జీవిత కాలంలో షిరిడీలో, ద్వారకామాయిలో ఒక ధునిని ఎల్లప్పుడూ వెలిగించి ఉంచేవారు. ఈ ధుని నుంచి వచ్చే విభూదిని ఊది అని పిలుస్తాము. ఈ ఊదికి అనారోగ్యాలు, కష్టాలను తొలగించే శక్తి ఉందని భక్తుల నమ్మకం. శరణం శరణం యేసు శరణం, శరణం శరణం అల్లా శరణం, శరణం శరణం నానక శరణం, శరణం శరణం సాయి శరణం, శరణం శరణం నానక శరణం, శరణం శరణం సాయి శరణం,
శరణం శరణం యేసు శరణం 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 సాయి శరణం 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 అల్లా శరణం శరణం. బాబావారి మందిరంలో ఉన్న చావడి సాయిబాబా గారు జీవితాంతంలో ప్రతి రెండో రోజు ద్వారకామాయి నుండి చావడికి వెళ్ళి అక్కడ నిద్రించేవారట. ఆయన చావడికి వెళ్ళే సమయంలో గ్రామస్తులు భజనలు చేస్తూ దీపాలు వెలిగిస్తూ ఘనంగా ఊరేగింపుగా తీసుకెళ్లేవారట. ఇది నవగ్రహ మండపము. కొలిచిన కరుణిస్తానని ఆర్తిగా పిలిచిన పలుకుతానని సమాధి అవుతూ తెలిపావు. ఇది బాబావారి ఆలయ ప్రాంగణంలో ఉన్న హనుమాన్ మందిరము. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. మీకు కనుక నేను చేసిన బాబావారి వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.